హాయ్ యూఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి విడుదలైనటువంటి రెండో పాట, ఇది కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే మీసాల పిల్ల పాట ఏ విధంగా అయితే ఒక ఇది హల్చల్ చేస్తుందో ఇప్పటికి కూడా, ఇప్పుడు ఈ పాట కూడా దాంతో పోటీ పడేలాగా, ఇంకా చెప్పాలంటే దానికంటే కూడా కనీసం 1, 2 మార్కులైనా ఎక్కువ ఇవ్వాలేమో అనేలాగా ఈ పాట కూడా దూసుకుపోతుంది. ముఖ్యంగా చిరంజీవిని చూస్తుంటే చిరంజీవి ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా ముచ్చట గొలిపేలాగా ఉంది. ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన స్టెప్స్ కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నయనతార నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ కనిపించినంత అందంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే తన కోసం సెలెక్ట్ చేసినటువంటి కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా వాళ్ళిద్దరు స్టెప్స్ అవి చూస్తుంటే, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అవి చూస్తుంటే ముచ్చటేస్తుంది. డెఫినెట్‌గా ఈ సినిమా సంక్రాంతికి వచ్చి చాలా పెద్ద విజయం సాధిస్తదని చెప్పి ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగేలాగా ఆ పాట ఉంది. అంటే ఆ పాట కోసం ఎంపిక చేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ కానీ, లొకేషన్స్ కానీ, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా క్యూట్‌గా, చాలా లవ్లీగా, చాలా చాలా బాగున్నాయి. అంటే ఇంకా మెగాస్టార్ చిరంజీవినైతే కొంచెం వెనక్కెళ్ళి ఏ గ్యాంగ్ లీడరో లేకపోతే ఒక రౌడీ అల్లుడు ఇటువంటి సినిమాల్లో ఆయన్ని చూస్తున్నామేమో అనేలాగా కేర్ తీసుకున్నాడు అనిల్ రావిపూడి. నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధతో ఈ సినిమాకి ట్యూన్స్ ఇస్తున్నాడని మనకు అర్థమవుతుంది. మీసాల పిల్ల పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఈ పాట కూడా అంతకంటే పెద్ద హిట్ అయ్యే విధంగా సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అంటే ఇప్పటివరకు అనిల్ రావిపూడికి ఫ్లాప్ లేదు. ఎలాగైతే రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 దగ్గర నుంచి 666 వరకు వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రతి సినిమాతో తన స్థాయిని, తెలుగు సినిమా స్టామినాని పెంచుకుంటూ వెళ్తున్నాడో, అనిల్ రావిపూడి కూడా అంటే ఇప్పటివరకు అతను పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేయలేదు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు కూడా ఎక్కడ అతనికి అపజయం అనేది లేకుండా సినిమాతో మంచి తన డైరెక్టర్‌గా తన రేంజ్‌ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతోటి మరో సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాడని చెప్పి మనకనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు మన తెలుగులో అసాధారణటువంటి విజయాలు లేదంటే బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అయిన సినిమాలన్నీ కూడా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు. అప్పట్లో మన ఎన్టీఆర్ పాతాళభైరవి దగ్గర నుంచి బాలయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చిరంజీవి, ఇంద్ర, ఎన్టీఆర్ సింహాద్రి, ఇలాగా ఇండస్ట్రీ హిట్ క్రియేట్ చేసిన ప్రతి సినిమా కూడా అందులో కొంత హింస, రక్తపాతం, యాక్షన్ బీభత్సంగా, అంటే రక్తం ఏరులై పారడం ఇటువంటివి ఉంటాయి జనరల్‌గా. అటువంటి సినిమాలే ఇప్పటివరకు చాలా చాలా పెద్ద విజయాలు సాధించడం, ఇండస్ట్రీ హిట్స్ సాధించడం మనం చూస్తున్నాం. ఈవెన్ బాలీవుడ్‌లో కూడా షోలే, ఇటువంటి జంజీర్, ఇటువంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలే అక్కడ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు మన ఈ రీసెంట్‌గా వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచినటువంటి 'పుష్ప' కావచ్చు, 'యానిమల్' కావచ్చు, 'చావా' కావచ్చు, ఇలాగా అటు బాలీవుడ్‌లో గానీ, ఇటు మన టాలీవుడ్‌లో గానీ, ఏ వుడ్ అయినా సరే ఎక్కువ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలకి ఈ ఘనత దక్కుతుంది. కానీ మొట్టమొదటిసారి తెలుగులో ఒక కామెడీ సినిమాతోటి అతను 300,00,00,000, అంటే తెలుగు సినిమాకి 300,00,00,000 వసూలు చేసే స్టామినా ఉందని నిరూపించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అదే మ్యాజిక్ ఈ మనశంకర వరప్రసాద్‌తో కూడా రీక్రియేట్ చేస్తాడేమో అని చెప్పి అనిపిస్తుంది. నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా అద్భుతంగా దాని చిత్రీకరణ కానీ, ఇందాక నేను చెప్పినట్టు ఆ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా కుదిరాయి. దాని వెనకాల చిరంజీవి గారి అమ్మాయి ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్‌గా ఉంది సుస్మిత. తర్వాత కాస్ట్యూమ్స్ డిజైనింగ్ డిపార్ట్మెంట్‌లో కూడా ఆమె ఉంది. అంటే మొదటి నుంచి కూడా గత కొన్ని చిత్రాలుగా చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ అన్నీ, చిరంజీవి గారు నటించే సినిమాలన్నిటికీ ఆయన కాస్ట్యూమ్స్‌ని సుస్మిత టేక్ కేర్ చేస్తుంది. ఆ విధంగా ఈ నయనతారకి ఎంపిక చేసినటువంటి కాస్ట్యూమ్స్‌కి సంబంధించినటువంటి క్రెడిట్ కూడా సుస్మితకి ఇవ్వాల్సి ఉంటదేమో. ఏదేమైనా కూడా ఇది చిరంజీవి కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నమోదయ్యే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే చిరంజీవి మామూలుగానే వాల్తేరు వీరయ్య తర్వాత కొంచెం ఆయన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్‌గా
వెయిట్ చేస్తున్నారు. అందువల్ల కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా నయనతార అసలు అంటే ఎలాగైతే చిరంజీవి గారు కూడా ఇంకొక 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఆయన ఇండస్ట్రీ అంటే నటుడిగా రంగప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడాయన. అలాగే నయనతార కూడా ఇంచుమించుగా ఒక 22 ఇయర్స్ పైన అయిపోతున్నట్టుంది. హీరోయిన్‌గా ఆమె అంత ఎప్పుడో 'చంద్రముఖి', దానికి ముందు 'గజిని', ఇంకా మలయాళంలో 1, 2 సినిమాలయి చేసి 22, 23 సంవత్సరాలు అయిపోతుంది. అంటే హీరోలు 50 సంవత్సరాల తర్వాత కూడా ఉండడం అనేది మనం అంతకుముందు చూసాం. కానీ హీరోయిన్‌లు ఇలాగా ఒక 22, 23 సంవత్సరాల తర్వాత కూడా టాప్ పొజిషన్‌లో ఉండడం. అంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం, లేదంటే క్యారెక్టర్ రోల్స్ చేయడం, లేకపోతే మరోటి అది వేరు. కానీ హీరోయిన్‌గా ఉండడం తర్వాత రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా అంటే ఈ సినిమాకి ఆమె ఇంచుమించు 15,00,00,000 రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్పి మనకి అనధికారికంగా తెలుస్తుంది. అంటే ఆ రేంజ్‌లో అంటే మామూలుగా ఏదో హీరోయిన్‌గా ఉండడం వేరు. టాప్ పొజిషన్‌లో అంటే మిగతా టాప్ హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఉండడం అనేది కూడా అసలు అది మామూలు విషయం కాదు. మనం చూసాం అంతకుముందు బాలీవుడ్‌లో 'జవాన్' సినిమాతో కూడా ఆమె చాలా పెద్ద విజయం అందుకుంది. అంటే ఒక పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తమిళ్‌లో ఆమెకి విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో బోలెడన్ని హిట్స్ ఉన్నాయి నయనతారకి. 'అదుర్స్' కావచ్చు, 'తులసి' కావచ్చు, 'శ్రీరామరాజ్యం' ఇలా చాలా చాలా 'సింహ' ఇలా చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి నయనతారకి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతోటి ఆమె మరో సూపర్ డూపర్ హిట్ కొట్టబోతుందనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ క్రెడిట్ మొత్తం మన అనిల్ రావిపూడికి ఇవ్వాలి. అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరొక అద్భుతమైనటువంటి విజయాన్ని మన తెలుగు సినిమాకి అందేవాళ్ళు. ఎలాగైతే 2024కి ఒక గొప్ప శుభారంభాన్ని ఇచ్చాడో, మళ్ళీ 2025కి ఒక గొప్ప బిగినింగ్ ఇచ్చాడో, ఈ సినిమాతో 2026కి ఒక మంచి మళ్ళీ శుభారంభాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.